నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. కర్కాటక రాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. కర్కాటక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలో ఉంటారు. వీరికి ఆదాయం 14, వ్యయము 2, రాజ్యపూజ్యము 6, అవమానము కూడా 6. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా లాభస్థానము యందు గురుగ్రహము తామ్రమూర్తిగా శనేశ్వరుడు, సంవత్సరాంతము వరకు కూడా అష్టమ స్థానము యందు రజతమూర్తిగాను రాహుకేతువులు, సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతము వరకు కూడా భాగ్య తృతీయ స్థానాల యందు స్వర్ణమూర్తులుగాను సంచరించనున్నారు. గౌరవ ప్రతిష్టలకి భంగము ఏమాత్రము ఉండదు. చక్కగా మీ యొక్క గౌరవ ప్రతిష్టలు నిలుస్తాయి. అలాగే సూచిత స్థానాలని, గ్రహ సూచిత స్థానాలని మనం గమనించినట్లయితే గనక మీకు సంతానపరమైనటువంటి లబ్ధి కూడా విశేషముగా ఉంది. కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో వీరికి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో కర్కాటక రాశిలో వారికి ఆదాయము చాలా బాగుంటుంది. కానీ పేనాసితనము విపరీతముగా ఎక్కువ అవుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి జాగ్రత్త అనేటువంటి పదాన్ని మనం వాడుకుంటూ మనం పేనాసి అనేటువంటి పదాన్ని మనం వాడట్లా. కానీ అవసరము ఉన్నా కూడా ఇంకా వేచి చూద్దాములే, ఇంకా ధర తగ్గుతుందేమో, ఇంకా ఏదైనా అవుతుందేమో అని చివరికి మన దగ్గర ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. మనకి దొరకాల్సింది మాత్రము మరీ ఖరీదు పెరిగిపోతూ ఉంటుంది. ఏదో అడ్జస్ట్ అయిపోయి పక్కన వాళ్ళకి తీసుకుని వాడి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ రకమైనటువంటి ధోరణి కొంత పెరిగేటువంటి అవకాశము కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నది. అలాగే గురు సంచారము వలన చాలా లబ్ధిని చేకూరుస్తాడు గురుడు. మంచి సంపాదన బాగుంది, వినాశతనం ఉండటం మంచిదే, దాని జాగ్రత్త అని అంటున్నాం కదా, జాగ్రత్త ఉండటం మంచిదే. కానీ అతి జాగ్రత్త ఒక్కొక్కసారి మనం దాచుకున్నది దోచుకున్న దాన్ని కూడా లాక్కెళ్ళిపోతుంది. విపరీతమైన అప్పు చేయాల్సి వస్తుంది. సంవత్సరం ఆఖరి లోపల కర్కాటక రాశి వారు తప్పనిసరిగా కొంత అప్పునైతే చేస్తారు. అది వాహనం కొనడానికి అనుకోవచ్చు, ఇల్లును కొనడానికి అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా వస్తువు కొనడానికి అనుకోవచ్చు, లేదు ఎవరి కోసమో వీరు అప్పు చేయొచ్చు. ఎవరో ఆప్తులు వస్తారు, అడుగుతారు, సర్లే కానిలే మనవాడే కదా, తెలిసిన వాడే కదా, నేను సహజంగా ఎవరికి అప్పు ఇవ్వను, కానీ మనవాడే కదా అని చెప్పి దూరతా. వాడు మొత్తము మనకి ఉన్నటువంటిది, మనం దాచుకున్నటువంటిది అంతటినీ కూడా ఒక్కసారి ఆంఫట్ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో, ఏమరపాటుతో అప్పులను చేయటము, అప్పులను ఇవ్వటము, మధ్యవర్తిత్వాన్ని వహించటము కర్కాటక రాశి వారికి శుభము కాదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం యందలి శని సంచారము మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అదేమీ పెద్ద అద్భుతమైన ఫలితాలను ఇవ్వట్ల, మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. తద్వారా ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా, నియమబద్ధంగా ఉండేటువంటి వారు కూడా కొంత ధర్మాన్ని పక్కన పెట్టి అధర్మమైనటువంటి పనులు చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు చాలా చాకచక్యంగా భగవంతుడి మీద విశ్వాసంతో, నమ్మకముతో
జీవనాన్ని గడిపినట్లయితే చక్కటి అనుభవాన్ని, చక్కటి జీవితాన్ని అనుభవిస్తారు. భాగ్యస్థానములో రాహు సంచారం వలన శారీరక మానసిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశము కర్కాటక రాశి జాతకులకు ఉన్నది. అలాగే భగవంతుని పైన విశ్వాసంతో వీరు ఏ పనిని చేసినా ఆ పని యందు వీరు విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపారవేత్తలకి వ్యాపారములు అభివృద్ధి చెందే మార్గముగా మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, బంధువులు కానీ కలిసి వస్తారు. ఇక కలవిడిగా వ్యాపారము చేయటం అనేటువంటిది ఒకసారి మన జాతకాన్ని చూసుకుని మన జాతక ప్రకారంగా మనకు అది కలిసి వస్తే ఆ పనిని చేయవచ్చు. అనైతిక ప్రవర్తనతో ఉన్నటువంటి కొంతమంది, అంటే వారి యొక్క ప్రవర్తన సమాజానికి చాలా హానికరం. అటువంటి ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తులు తాహసపడతారు, పరిచయం ఏర్పడుతుంది. సహజంగా మంచి వ్యక్తులు పరిచయం ఉంటే మంచిది, కానీ మంచి వ్యక్తులను మనం పక్కన పెట్టేస్తాం. ఎవరో మనకి ఏదో పిచ్చి మాటలు చెప్పేటువంటి వాళ్ళు, ఏదో పిచ్చి సలహాలు ఇచ్చేటువంటి వాడు, మనతో ఎక్కువగా అనవసరమైనటువంటి భాషణం చేసేటువంటి వాళ్ళని మనం ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళు మన ప్రమాదకారకులు అవుతారు. కాబట్టి కర్కాటక రాశి వారు క్రోధీనామ సంవత్సరంలో మిత్రులని ఎంచుకోవటానికి, సన్నిహితులను ఎంచుకోవటానికి ఆలోచించడం మంచిది. అలాగే వ్యాపారం చేసేటువంటి వారికి బాగుంటుంది అనుకున్నాం. గౌరవ ప్రతిష్టలు చాలా బాగుంటాయి. సంఘములో చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ అంతర్మథనముగా దేని గురించో ఓ విపరీతమైనటువంటి మదన పడిపోతూ ఉంటారు. అది మింగలేరు, కక్కలేరు. సో అటువంటి సమస్యలకి కొంత కారకుడు అవుతున్నాడు శని. తద్వారా చాలా జాగ్రత్తగా వీరు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో కొన్ని సందర్భాల యందు మంచి నిర్ణయాలను తీసుకుంటూ గడపటం అనేటువంటిది శుభప్రదం. మరి అలాగే ఈ క్రోధీనామ సంవత్సరం విద్యార్థులకి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి లీడర్షిప్ వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారికి ఇది ఒక సరైనటువంటి సమయం. మంచిగా ప్రయత్నము చేసి సరైనటువంటి యూనివర్సిటీలో న్యాయబద్ధముగా వీరు వెళ్ళినట్లయితే వీరు అక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు, అక్కడే స్థిరపడవచ్చు కూడా. మరి అలాగే ఈ క్రోధీనామ సంవత్సరంలో రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకి క్రోధీనామ సంవత్సరములో కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు. వీరి వాక్కుకి పటుత్వం ఏర్పడుతుంది. మంచిగా మాట్లాడగలుగుతారు, మంచిగా జనాలను ఆకర్షించగలుగుతారు. కానీ వీరి మీద ఎదుట వారికి నమ్మకం ఉంటుంది తప్ప రాజకీయంలో ఉన్నటువంటి వారు కర్కాటక రాశి వారి మీద వారికి నమ్మకం ఉండదు. వారు ఆ నమ్మకాన్ని సన్నగిల్చుకుంటారు. స్త్రీ శాపాలు రాజకీయ నాయకులకి ఎక్కువగా జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో అసందర్భంగా ఒక మంచి వేదిక మీద సందర్భం లేనటువంటి విషయాన్ని ఒకదాన్ని మాట్లాడి వీరు మొత్తం అంతా కూడా చాలా పెద్ద పాపులర్ అవుతారు. అసలు అది మనం అడిగిన క్వశ్చన్ ఒకటి, వారు మాట్లాడినటువంటి ఒక పదము, ఒక మాట చాలామంది ఆ నాయకుడిని చూసే విధంగా ఆ పదము కానీ, ఆ మాట కానీ, ఆ సందర్భం కానీ, ఆ కామెడీ సన్నివేశం కానీ క్రియేట్ అవటం అనేటువంటిది కర్కాటక రాశి జాతకుల్లో క్రోధీనామ సంవత్సరంలో మనం చూడవచ్చు. పదవీ యోగాలు ఉన్నాయి. అలాగే రాజ్యాధికారాన్ని కూడా వీరు పొందగలుగుతారు. మరి అలాగే ఈ క్రోధీనామ సంవత్సరం కర్కాటక రాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? స్త్రీలకి భాగ్యస్థానములో రాహు సంచారం వలన శారీరకమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. మనం ఈ మాట అనకూడదు, కానీ జాగ్రత్త వహించాలి కాబట్టి చెప్తున్నాం. వివాహమైనటువంటి స్త్రీలు గర్భం వస్తే గనక తీయించుకోవద్దు. పొరపాటున ఇప్పుడు అనవసరంగా వచ్చింది, మనం కొంతకాలం తర్వాత పిల్లలకి ప్లాన్ చేద్దాం, ఇప్పుడు వద్దు అని గనక తీయిస్తే అది శరీరం మీద చాలా పెద్ద ఇబ్బందిని తీసుకొచ్చి
ముందు ముందు రోజులలో సంతానాన్ని ఇవ్వదు. ఇప్పుడు పుట్టేటువంటి సంతానము సత్సంతానము, యోగ్యమైనటువంటి సంతానం, అదొకటి. రెండోది, విపరీతమైనటువంటి నడుముకు సంబంధించినటువంటి సమస్యలతో చాలామంది స్త్రీలు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో ఇబ్బంది పడతారు. శరీరము పెరిగిపోతూ ఉంటుంది. అకారణముగా తిండి తక్కువ, అకారణముగా శరీరము పెరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కొంత సృజనాత్మకముగా బుద్ధితో ఆలోచించి తగు వ్యాయామాన్ని చేయటము, మంచి ఆహారాన్ని తినటము, మంచిగా మన నడవడికని ఉంచుకోవటం అనేటువంటిది స్త్రీలకి చాలా మంచిది. ఎక్కువగా వ్యాయామం చేయటం ద్వారా అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారాలలో కూడా స్త్రీలు ముందుంటారు. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆడది మహాశక్తి కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి అనేక సమస్యలను ఎదుర్కొంటూ తన యొక్క వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకునే విధముగా స్త్రీల యొక్క నడవడిక ఉంటుంది. విదేశాలలో ఉన్నటువంటి వారు, కర్కాటక రాశి వారు ఎవరైతే విదేశాలలో ఉన్నారో వాళ్ళు అక్కడ ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు. గృహోపకరణాలను కూడా సమకూర్చుకునేటువంటి సందర్భాలు ఈ సంవత్సరం ఉన్నాయి. మరి కర్కాటక రాశి స్త్రీలలో వివాహం కాని వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వివాహం కానటువంటి స్త్రీలకి మంచి సంబంధాలే వస్తాయి. కానీ ఎందుకో వీళ్ళు తడబడుతూ ఉంటారు. ఇంకొంతకాలం ఆగి చేసుకుందాంలే, మనకు నచ్చిన వాడిని చేసుకుందాంలే, నచ్చిన వాడిని ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒప్పించి చేసుకుందాంలే అని కులాంతర వివాహాలు జరిగేటువంటి సందర్భాలు కూడా కర్కాటక రాశి స్త్రీలలో ఉన్నాయి. మరి ఈ కర్కాటక రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? హనుమంతుడిని ఎక్కువ ధ్యానం చేయటం మంచిది. బాగా దీర్ఘముగా ఉన్నటువంటి హనుమత్మూర్తులని దర్శనము చేయటము, శనివారము పూట ఆవు నేతితో హనుమత్ దేవాలయంలో దీపారాధన చేయటం మంచిది. అలాగే ఎక్కడైనా సరే కోతులు కనిపించినట్లయితే వాళ్ళకి మంచి పలహారము కానీ అవి తినేటువంటి పదార్థాలని గౌరవోపేతంగా సమర్పించడం, విసిరేయటం కాదు. సమర్పణ అంటే చాలామంది విసిరేస్తారు, విసరకూడదు. గౌరవోపేతముగా వాటికి గౌరవంగా ఒక దగ్గర పెట్టి సమర్పణ చేయటం. కోతుల దగ్గరికి వెళ్తే ఊరుకుంటాయా అని అంటే వెళితే ఊరుకునేటువంటి కోతులు కొన్ని ప్రదేశాల్లో ఉంటాయి. అలాంటప్పుడు వాటికి మనం సమర్పణ చేయటం ద్వారా విజయాన్ని పొందగలుగుతారు కర్కాటక రాశి వారు. అలాగే అన్నదానములో వీరు ముందు చేయటం మంచిది. అన్నదానం ఎంత చేస్తే కర్కాటక రాశి వారు అంత వారి మీద ఉన్నటువంటి అనేక సమస్యలు తొలగి ధనకటాక్షాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ముఖ్యంగా వారికి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. అన్నదానము కూడా వీరికి ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో చాలా మంచి ఉపయుక్తమవుతుంది. అన్నదానము చేయడం చాలా మంచిది. క్రోధీనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. క్రోధీనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ఓం శుభంకరియే నమః. ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో శ్రీ క్రోధీనామ సంవత్సరంలో తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ధనుస్సు రాశిలో ఉంటారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా షష్ఠస్థానము యందు గురుడు రజతమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా తృతీయ స్థానము యందు లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతము వరకు కూడా చతుర్థ రాజ్యస్థానము యందు సువర్ణమూర్తులుగాను సంచరించనున్నారు. ఆరోగ్యం వీరికి చాలా చక్కగా ఉంటుంది. ఎంతకాలము
అనేక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఈ క్రోధీనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం మాత్రము చాలా బాగుంటుంది. గతములో జరిగినవి కొన్ని స్మరణ చేసుకుంటూ నిరాశ చెందుతూ ఉంటారు. అప్పుడప్పుడు అది జరిగింది, ఇలా జరిగింది, ఆ నష్టం జరిగింది, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు అని తరచూ కూడా స్మరణ చేస్తూ కొంత నిరాశ చెందుతూ ఉంటారు. ధైర్యంతో వ్యవహరించడం మంచిది. వృత్తి బలము పెరుగుతుంది, బంధుబలం కూడా పెరుగుతుంది. అలాగే సమాజంలో గౌరవప్రదమైనటువంటి కొన్ని పనులని ఆచరణ చేస్తారు. వీరికి సంతానం బాగా కలిసి వస్తుంది. సంతానం వలన చాలా కలిసి రావడం అనేటువంటిది మనం చూడవచ్చు. ఏ పనిని చేసినా సరే వీరు తల్లిదండ్రులను కానీ గురువులని కానీ వారి యొక్క ఇష్టదైవత కులదేవతలను కానీ స్మరణ చేస్తే ఆ కార్యాన్ని వీరు విజయం సాధించవచ్చు. అలాగే కొన్ని కార్యాచరణలు వీరు తెలిసి తెలియక తప్పుడు దోవలో చేస్తూ ఉంటారు. అది ఏమాత్రమూ మంచిది కాదు. శని ప్రభావము గతములో వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి లబ్ధిని మీకు ఇచ్చిందో అంతకంటే అద్భుతమైనటువంటి లబ్ధిని ఇప్పుడు మీరు పొందబోతున్నారు. కాబట్టి కొంత సంతృప్తికరముగా ఉండటం అనేటువంటిది చాలా అవశ్యం. ఇక్కడ మనము చేసేటువంటి కొన్ని పనులు మనకి అనుకూలతగా ఉన్నప్పటికీ ప్రతికూలతగా ఉన్నప్పటికీ గురుడు వక్ర భావము చేత కొన్ని నష్టాలను కలిగిస్తూ ఉంటాడు. ఇది కలగటానికి గల కారణము గురువు వక్ర భావన. ఆ వక్ర భావన స్థానము అక్టోబర్ నుండి జనవరి లోపు షష్టమ రాశిలోకి గురుడు వక్రముగా సంచరించడం ద్వారా ధనుస్సు రాశి వారికి క్రోధీనామ సంవత్సరములో ఈ యొక్క అక్టోబర్, నవంబర్, జనవరి ఈ 3 నెలలు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రమాదాలు జరిగేటువంటి సందర్భము, నష్టపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. వీరికి సంవత్సర ప్రారంభంలో తృతీయ స్థానమందులేడలి తృతీయ స్థానములో వీరికి సంవత్సర ప్రారంభంలో తృతీయ స్థానమునందున కుజుడు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఉత్సాహంగా ప్రతి పనిని ప్రారంభిస్తారు. కానీ ధైర్యము ఉత్సాహం ఉంటే తప్ప వీరు చేసేటువంటి పనులని మనము గమనించలేం. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప పనులను చేయడానికి వీరు నడుము కట్టుకుని ఉంటారు. దానికి తగ్గటువంటి ఏర్పాటును కూడా చేసుకుంటూ ఉంటారు. సుఖ సంతోషాలకి ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారు క్రోధీనామ సంవత్సరంలో ముందుంటారు. ఖర్చు కూడా విపరీతంగా పెడతారు. ఎక్కడ నుంచి వస్తుందో డబ్బు తెలియదు, అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. దాన ధర్మాలను చేస్తారు. దైవ భక్తిని అపారంగా పెంచుకుంటారు. సంవత్సర ఆరంభంలో సమస్యలు ఉన్నవి ఏవైనా ఉంటే మనం ముందే అనుకున్నాం క్రమేపీ తగ్గుతూ వస్తాయని. అది పునః అనుకున్నటువంటి పనులన్నీ అవుతూ రావటం, ఎక్కడెక్కడో నిలిచిపోయినవి మళ్ళీ రికవరీ అవ్వటము, ఇవ్వడు పారిపోతాడు అనుకున్నటువంటి ధనము తీసుకువెళ్ళిపోయిన వాడు తాహసుపడి ధనం ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు ఇష్టదైవ దర్శనాన్ని తరచుగా కూడా ఈ క్రోధీనామ సంవత్సరంలో చేస్తూ ఉంటారు. అలాగే స్త్రీల విషయంలో ధనుస్సు రాశి జాతకులు మంచి నిర్ణయాలను తీసుకుంటారు. వారి మీద మంచి అభిప్రాయం కూడా ఉంటుంది. అలాగే వైద్య శాస్త్ర పరిజ్ఞానాన్ని చదివేటువంటి వాళ్ళు ఉన్నత స్థితికి వెళతారు. అలాగే వీళ్ళకి చాలా మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఉద్యోగస్తులకి పదవి ప్రమోషన్లు రావడం జరుగుతుంది. పైన పనులకి బాధ్యతలను తీసుకుంటారు. వేతనాలు కూడా పెరుగుతాయి. సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాత్రం గురుడు ప్రభావం చేత విపరీతమైనటువంటి దుఃఖితులు అవుతూ ఉంటారు. ఒక్కొక్క సమయమునందున ఎవరి మీద కూడా నమ్మకం లేదా అనేటువంటి పదాలని కూడా వీళ్ళు వాడుతూ ఉంటారు. కఠినమైనటువంటి మాటలని వినాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే
గురు వక్రభావం చాలా పిండేస్తుంది, కొంతమందిని నిలబెడుతుంది, కొంతమందిని పిండేస్తుంది. రాహుకేతువుల యొక్క ప్రభావం చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు, ధనము నిలుస్తుంది, స్థిరాస్తులని జూలై మాసంలో వీరు సంపాదించుకుంటారు. మరి అలాగే ఈ ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకి ఈ యొక్క కుజ ప్రభావము చేత ఆకర్షణ పెరుగుతుంది. పైన పెద్ద చదువులు చదివేవాళ్ళు, ఇంజనీరింగు, ఇంటర్మీడియట్లు ఇట్లాంటి కొంచెం పెద్ద పెద్ద చదువులు చదివేటువంటి వారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రతిపాదనలు వస్తూ ఉంటాయి, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా అటువంటి ప్రతిపాదనలలో దూరటం అనేటువంటిది మంచిది కాదు ధనుస్సు రాశి పిల్లలకి. ధనుస్సు రాశి రాజకీయ నాయకులకు ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? క్రోధీనామ సంవత్సరములో ధనుస్సు రాశి వారికి, రాజకీయ నాయకులకి చాలా ప్రశంసలు అందుకుంటారు. మంచి మంచి అవార్డులు కూడా లభిస్తాయి అని మనం అనుకోవచ్చు. కొంతమంది పేరుని మనం చెప్పచ్చు, కానీ పేర్లు ప్రఖ్యాతులను మనం చెప్పి వారి పేరు మీద మనం ప్రమోట్ అవటం అక్కర్లా. రాశి ఫలాలు బాగుంటే, పూర్వజన్మ సుకృతం బాగుంటే వాళ్ళు ఆటోమేటిక్గా మంచి రాజకీయంలో మంచిగా వారు చాలా పెద్ద స్థాయికి వెళతారు. అలాగే గవర్నమెంట్ నుంచి అందాల్సినటువంటి పథకాలు కూడా అందుతాయి. ఒకానొక సమయమునందున పెద్ద ప్రమాదము నుంచి కూడా, అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ప్రమాదాల నుంచి కూడా తప్పించుకుని బయటపడేటువంటి అదృష్టము ధనుస్సు రాశి రాజకీయ నాయకులకి ఉంది అని మనం అనుకోవాలి. ఇక వారి ప్రారంధము, వారు చేసుకునేటువంటి పుణ్యకర్మలు నిలబెడతాయి. మరి అలాగే ఈ క్రోధినామ సంవత్సరం ధనుస్సు రాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? స్త్రీలు ఫైనాన్స్ రంగంలో రాణిస్తారమ్మా. వారు అటువంటి వ్యాపారం ఏదైనా చేయొచ్చు, చిట్టీలు వేయటము, బ్యాంకుల్లో ఏదైనా ఉద్యోగం వెతకటము, ఏదైనా క్యాష్ పరమైనటువంటి డీలింగ్స్ని బాగా చేయగలుగుతారు. అలాగే ఆలోచన శైలి కూడా చాలా బాగుంటుంది. కొంతమంది అనవసరమైనటువంటి విషయాలలో దూరటం ద్వారా స్త్రీలకు ఎవరికైనా ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి. వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అది కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. చలామణి అయ్యేటువంటి పనులని కొన్నిటిని వారు ఆచరిస్తారు. ఉద్యోగ అవకాశాలు స్త్రీలకు పుష్కలంగా ఉన్నాయి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈ క్రోధీనామ సంవత్సరంలో ఉద్యోగాన్ని చేసుకోవచ్చు. వైద్య రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి సన్మానాదులు ఇత్యాది అవార్డులు కూడా లభిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్సంతాన ఫలితాలు కొంత మాత్రం వరకే ఉన్నాయి, పెద్దగా లేవు. అయినప్పటికీ పరమేశ్వరుడు అనుగ్రహం, సత్సంతానం కలగవచ్చు. వీరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అంటారు? భార్యాభర్తల మధ్య సయోధ్య బాగానే ఉంటుంది. పిల్లల విషయంలోనే ఒక తాటికి వస్తారు వీళ్ళు. పిల్లల భవిష్యత్తు గురించి కొంత సంపాదనని కూడా వీరు దాచేటువంటి సంవత్సరము శ్రీ క్రోధీనామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉంది అంటారా? క్రోధీనామ సంవత్సరంలో స్త్రీ పురుషులు ఇరువురికి కూడా జూలై మాసం తర్వాత నుంచి వివాహయోగ్యంగా ఉంటుంది. వీరు వచ్చే సంవత్సరం ఉగాది లోపల వివాహ నిశ్చయమైన అవ్వచ్చు, వివాహము కూడా అయిపోయేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ రాశి వారు తప్పనిసరిగా దుర్గా ఆరాధన చేయటం మంచిది. దుర్గా అమ్మవారికి ప్రతి శుక్రవారము కూడా ఆరాధన చేయటం, ఎర్రటి పూలతో పూజ చేయటం మంచిది. చదువుకునేటువంటి పిల్లలు కూడా దుర్గా అమ్మవారిని కానీ ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి ఆరాధన చేయటం ద్వారా విజయాలను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 3. అలాగే వీళ్ళు బెల్వ చెట్టుని గనక, మారేడు చెట్టుని గనక నాటినట్లయితే సర్వ శుభప్రదం జరుగుతుంది. మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని వీరు పొందగలుగుతారు. ఈ క్రోధీనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్కారం.
ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ఓం శుభంకర్యే నమః. క్రోధీనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో గోచార ఫలితాలు తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మకర రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ 3, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాల వారు మకర రాశిలో ఉంటారు. శ్రీ క్రోధీనామ సంవత్సరములో మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయము కూడా 14, రాజ్యపూజ్యం 3, అవమానము 1. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా పంచమ స్థానము యందు గురుడు స్వర్ణమూర్తిగాను, శని భగవంతుడు సంవత్సరమంతా ద్వితీయ స్థానమునందున సువర్ణమూర్తిగాను, శని భగవంతుడు సంవత్సరాంతము కూడా ద్వితీయ స్థానము యందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతము వరకు కూడా తృతీయ భాగ్యస్థానాల యందు రజతమూర్తులుగాను సంచరించుదురు. తద్వారా మనకి పంచమ స్థానములో గురుడు సంవత్సరమంతా వృద్ధి సంపదన ఇవ్వుడు. చక్కటి సంపద మకర రాశి వారికి ఉంటుంది ఈ క్రోధీనామ సంవత్సరంలో. అలాగే ఆర్థికంగా ఎదుగుదల చాలా బాగుంటుంది. ఆర్థిక పరిపుష్టితని సంపాదించుకోగలుగుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆకర్షించేటువంటి పనులని మకర రాశి జాతకులు శ్రీ క్రోధీనామ సంవత్సరంలో చేయటం అనేటువంటిది మనం చూడవచ్చు. బంధుమిత్రుల కలయిక తరచుగా జరుగుతూ ఉంటుంది క్రోధీనామ సంవత్సరంలో మకర రాశి జాతకులకి. విదేశాల నుంచి చక్కటి వర్తమానాలు అందుతాయి. అలాగే ఆదివారము రోజున ఇంట్లో సత్సంతానము కలిగేటువంటి విషయం మీరు గమనించవచ్చు. మీకు కలిగేటువంటి సంతానము ఆదివారం అవ్వటం అనేటువంటిది ఇది చాలా బహు విశేషము, చాలా సత్ఫలితాలని మీ కుటుంబానికి ఇస్తుంది. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరములో సంతానము నుంచి ఎంతో ఐశ్వర్యాన్ని మకర రాశి జాతకులు పొందుతారు. అలాగే మకర రాశి వారికి కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. మీరు అప్పు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. బ్యాంకు నుంచి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలలో. ఈ ఒత్తిడికి కారణము గతములో మీరు మధ్యవర్తిత్వముగా ఉండి మీరు చేసినటువంటి ఒక తప్పిదము ఇప్పుడు మీ పేకకి చుట్టుకోబోతోంది. ఆర్థికంగా మీ దగ్గర ఉన్నదంతా కూడా దోచుకుపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ పరమైనటువంటి జీవితము మకర రాశి వారికి లాభదాయకం. అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి వ్యాపారములో బహు లాభాలు ఉంటాయి. మీ వ్యాపారముతో పాటుగా తగు వ్యాపారాలని, సహాయ వ్యాపారాలని కూడా మీరు చేయదలుస్తారు, చేస్తారు కూడా. అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులకి వేతనాలు పెంపు ఖరారవుతుంది. ఈ యొక్క సంవత్సరంలో ఉద్యోగస్తులకి మిమ్మల్ని హాలిడే ట్రిప్కి ఇతర దేశాలకి తీసుకెళ్ళటము కూడా మకర రాశి జాతకులకు జరుగుతుంది. ఎలక్ట్రానిక్ వ్యాపారములు చేసుకునేటువంటి వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వారికి లబ్ధి చాలా బాగుంటుంది. అలాగే మోటార్ వ్యవహారములు చేసేటువంటి వారు
మోటార్ పనులను చేసేటువంటి వారు చక్కటి లాభాన్ని పొందగలుగుతారు. మీకు మకర రాశి జాతకులకి ఈ యొక్క ఐరన్ పదార్థములు తరచుగా కూడా తాహసపడుతూ ఉంటాయి. అలాగే ఖరీదైనటువంటి వస్తువులని ఈ యొక్క మే, జూన్, జూలై మాసాలలో కొనటం అనేటువంటిది గమనించవచ్చు. మీ యొక్క దృష్టి ముందున్నటువంటి కాలము మీద కూడా పడుతుంది. ముందున్నటువంటి రోజులలో ఎలా సంపాదించాలి, ఎలా సుఖముగా ఉండాలి, ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎంత సంపాదన ఉంటే బెటర్గా మన జీవితం ఉంటుంది అనేటువంటిది ఆలోచన వేగవంతం చేస్తారు. అలాగే మిమ్మల్ని ప్రేరేపించేటువంటి వ్యక్తులు కూడా తరచూ మీకు తాహసపడుతూ ఉంటారు. ఆర్థిక స్థితులలో మీకు సహాయపడేటువంటి మిత్రులు కూడా తాహసపడుతూ ఉంటారు. ఖరీదైనటువంటి వస్తువులని సంవత్సరాంతములో జనవరి, ఫిబ్రవరి మాసములో జార విడుచుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తండ్రి ఆరోగ్యము కోసమై మీరు కొంత దుఃఖితులవుతూ ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రము లేదు. స్వయం వృత్తిని చేసుకునేటువంటి వారు చాలా లబ్ధిని పొందగలుగుతారు. ఇండస్ట్రియల్ వ్యాపారములు చేసుకునేటువంటి వారికి కొన్ని ప్రమాదములు కూడా జనవరి, ఫిబ్రవరి మాసములో గోచరించి ఉన్నాయి. సాంకేతిక సమస్యల వల్ల మీరు నడిపేటువంటి ఇండస్ట్రీలని మూసివేయాల్సి వచ్చేటువంటి సందర్భం కూడా గోచరిస్తోంది. రైస్ మిల్లుల్లో ప్రమాదము కూడా ఈ యొక్క మకర రాశి జాతకులకి క్రోధీనామ సంవత్సరంలో గోచరిస్తోంది. మరి అలాగే ఈ మకర రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థుల విషయంలో ఈ మకర రాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో చదువుపై కొంత దృష్టిని పెట్టాలి. ఇతర వ్యాపకాలకి మీ స్నేహితులు లాగుతూ ఉంటారు. కంగారు పడి వెళ్ళవద్దు. చెడు సహవాసాలు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. పోలీసు వారికి సమాధానాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. కోర్టు యందు మీ తల్లిదండ్రులు జవాబుదారీ ఇవ్వాల్సి వస్తుంది. బాధ్యతగా ఉండండి. క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? క్రోధీనామ సంవత్సరంలో మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి లబ్ధి చేకూరుతుంది. ఆనందకరమైనటువంటి పదవులను పొందుతారు. వీరు ఏ పార్టీనైతే వీడి వెళ్ళారో అటువంటి పార్టీ వైపుగా మళ్ళీ మొక్కు చూపి వెనుతిరిగి వచ్చి మీరు ఆ పార్టీ నుంచే విజయాన్ని పొందుతారు. తద్వారా మిమ్మల్ని నమ్మకద్రోహం చేసినటువంటి వారి మీద శత్రుత్వాన్ని పెంచుకుంటారు. శత్రు భయం మీకు కూడా ఉంటుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారు ప్రజాసేవని చేయటం మంచిది. మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ యొక్క గ్రామంలో కానీ ఊళ్ళో కానీ పురాతనమైనటువంటి దేవాలయాలను దర్శనం చేసి ఆ దేవాలయ అభివృద్ధులకి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించినట్లయితే మీ పదవి 10 కాలాల పాటు చల్లగా కాపాడబడుతుంది. మరి క్రోధినామ సంవత్సరంలో మకర రాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి స్త్రీలకి సంతానపరమైనటువంటి ఆనందం చాలా ఉంటుంది. అలాగే వీరు వ్యాపారాలని చేయటానికి ఆసక్తిగా ఉంటారు, కానీ భయము వాటిల్లుతూ ఉంటుంది. నమ్మక ద్రోహం. వీరు తెలియనటువంటి పురుషులతో వ్యాపారం చేయాల్సి వస్తుంది. అంటే ఆ మనిషి ఎవడో పరిచయం ఉండదు. ఈ యొక్క విషయం కోసమే పరిచయం పెట్టుకోవాలి. దానికి వీరు పెద్దగా ఇష్టపడరు. అలాగే ఉద్యోగములు చేసుకునేటువంటి స్త్రీలకి చక్కటి లాభం ఉంటుంది. ప్రమోషన్లు వస్తాయి. గృహోపకరణాలని కొంటారు. అలాగే ఆరోగ్య విషయములో ఆడవారు చాలా దృఢముగా ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరంలో నెట్టుకు వస్తారు. చాలా చక్కగా ఉంటారు. వీరి మాటకి పదును ఏర్పడుతుంది. మాట బలము, పట్టు రెండూ కూడా దృఢముగా ఉంటాయి. వీరి వైవాహిక జీవితం ఎలా సాగుతుందంటారు? వీరి వైవాహిక జీవితంలో భర్తకి అనవసరమైనటువంటి సలహాలను ఇచ్చి 2-3 సార్లు తిట్లు తింటారు. కాబట్టి అవసరము లేకుండా కంగారు పాటుతో వీరు చేసేటువంటి కొన్ని పనుల వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అటువంటి గొడవలు తొలగటానికి వీరు నిమ్మ చెట్టుని పాతినట్లయితే గనక
భార్యాభర్తల మధ్య గొడవలు సద్దుమణుగుతాయి. నిమ్మ చెట్టుని ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ పార్కులో కానీ ఏదైనా ఒక ప్రదేశంలో నిమ్మ చెట్టుని, నిమ్మకాయలు వచ్చేటువంటి చెట్టుని పాతినట్లయితే వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగుతాయి. అలాగే మంచి సంతానాన్ని పొందుతారు. వివాహము కానటువంటి స్త్రీలకి ఈ యొక్క అక్టోబర్ నవంబర్ మాసంలో వివాహములు సెట్ అయ్యేటువంటి సందర్భం కూడా గోచరిస్తుంది. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? మకర రాశి జాతకులు శ్రీ క్రోధీనామ సంవత్సరములో గణపతిని ఆరాధన చేయటం మంచిది. అలాగే శని భగవంతుడికి ప్రీతికరమైనటువంటి హనుమత్ ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ, గణపతి దర్శనం వీరికి ఎన్నో గొప్ప విజయాలను తెచ్చిపెడుతుంది. అలాగే నిమ్మ చెట్టుని నాటడం, తద్వారా అఖండ కీర్తిని ప్రతిష్టని మకర రాశి జాతకులు పొందగలుగుతారు. అలాగే క్రోధీనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ఓం శుభంకర్యే నమః. కుంభరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరములో ఉండేటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. కుంభరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ధనిష్ఠ 3-4 పాదాల వారు, శతభిషం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాల వారు కుంభరాశిలో ఉంటారు. వీరికి ఆదాయం 14, వ్యయము 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా చతుర్థ స్థానము యందు గురుడు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా జన్మరాశి యందు తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా కూడా ద్వితీయ అష్టమ స్థానముల యందు లోహమూర్తులుగాను సంచరిస్తారు. చతుర్థ స్థానము యందు గురుడు వీరికి ఉండటము చేత వీరికి నూతన గృహ నిర్మాణ విషయములో చాలా ఆనుకూలత లభిస్తుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలలో కూడా మంచి లబ్ధిని పొందుతారు. ధనము కూడా వీరికి సంప్రాప్తి కలుగుతుంది. ఎంతో పరిశోధనని చేసి ప్రతి పనిని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు. ఈ యొక్క గురు సంచారం వలన స్థిరమైనటువంటి ఉద్యోగస్తులకి కూడా స్థానచలనం కలిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. దేశ విదేశాలలో ఉన్న, భారతదేశంలో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే వారికి స్థానచలనము తప్పట్లేదు. ఈ యొక్క స్థానచలనము వీరి యొక్క అభివృద్ధికి, ఉన్నత స్థితికి తోడ్పడుతుంది. కాబట్టి స్థానచలనముని ఏదైనా అవకాశం వస్తే తప్పనిసరిగా ఆలోచించండి. ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. తరచూ ఇంటికి స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ రావటం గమనించవచ్చు. ప్రభుత్వ అధికారులకి 1-2 సార్లు మీ యొక్క వర్తమానాన్ని అందించాల్సి వస్తుంది. ఖరీదైనటువంటి పత్రాలు కనిపించకుండా పోతాయి. జూలై మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు సరిగ్గా వెతుక్కోవాలి, సరిగ్గా పెట్టుకోవాలి. ఖరీదైన పత్రాలైనా ఉండొచ్చు, ఆభరణాలైనా అయ్యి ఉండవచ్చు. ఆధ్యాత్మిక చింతనని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయటం మంచిది. స్థిర నివాసము ఏర్పరచుటకై మీరు చేసేటువంటి ఫలితములు సఫలీకృతమవుతాయి. కాలక్షేపము కోసమై మీరు చేసినటువంటి ఒక పని మిమ్మల్ని ఎంతో ఆనందింపచేస్తూ ఉంటుంది. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరములో
నూతన పరిచయాలు కూడా కుంభరాశి వారికి ఏర్పడతాయి. నూతనముగా తెలిసి తెలియనటువంటి వ్యక్తుల పరిచయము ఆనందాన్ని ఇస్తాయి. కొంత ఆహ్లాదముగా కూడా గడుపుతారు. డబ్బు ఖర్చు విపరీతముగా అవుతూ ఉంటుంది. ఈ యొక్క సెప్టెంబర్ మాసములో కొన్ని ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యలని తొలగించుకోవటం మంచిది. పూర్వము తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవటం మంచిది. వారికి ఒక మాట ఇచ్చి మీరు ఇంకొక పని చేసినట్లయితే ఆ మాట ప్రమాదము మీకు తప్పదు. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి వస్తుంది. సోదరుల మధ్య విభేదాలు మరింత పెరుగుతూ ఉంటాయి. అలాగే అక్క చెల్లెళ్ళు ఆస్తి గురించి తగువ పడేటువంటి సందర్భాలు కూడా జూలై నుంచి సెప్టెంబర్ మాసం లోపల గోచరిస్తున్నాయి. శని క్షేత్రాన్ని దర్శించడము చాలా మంచిది. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారములు చాలా అనుగుణంగా ఉన్నాయి క్రోధీనామ సంవత్సరములో. అయినప్పటికీ వ్యాపారవేత్తలు తమ వ్యాపారము కోసమై తాము చేసినటువంటి అప్పుని ఈ సంవత్సరములో తీర్చటము కూడా జరుగుతుంది. అంటే రుణ విముక్తులు కూడా అవుతారు. గృహము లభిస్తోంది. చక్కటి ఉద్యోగములో అవకాశాలు ఉన్నాయి. స్థానచలం ఉన్నప్పటికీ మంచి ధనము సంపాదించగలుగుతారు. గతములో చేసినటువంటి తప్పిదాలని తలుచుకుని బాధపడకుండా ఆనందంగా ఉండటం అవశ్యం. అలాగే సోదరులతో గొడవ పడటం అనేటువంటిది అంత మంచిది కాదు. కాబట్టి సోదరులతో ప్రేమ వాత్సల్యాలతో ఉండటం చాలా మంచిది. సుఖభోగాలని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటారు, ఆచరణ చేస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, అనుభవిస్తూ కూడా ఉంటారు. కాబట్టి ధనముని మితముగా ఖర్చు పెట్టండి. వెత్సలవిడి తనము ద్వారా కొన్ని ప్రమాదములు సూచిస్తున్నాయి కుంభరాశి వారికి శ్రీ క్రోధీనామ సంవత్సరములో. మరి ఈ కుంభరాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది తల్లి. చక్కటి విద్యను ముగించుకుంటారు. విద్యలు ముగించుకుని ఉద్యోగానికి వెతుక్కునేటువంటి వాళ్ళకి మంచి మంచి కంపెనీలో ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగాలను చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటువంటి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మరి ఈ క్రోధీనామ సంవత్సరం కుంభరాశి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకి కెరియర్ చాలా బాగుంటుంది. వారు ఎత్తుకి పై ఎత్తులు వేసి వారు నెగ్గుతారు. నెగ్గటమే కాకుండా అహంకారపూరితమైనటువంటి వ్యక్తులని అణగదొక్కుతారు. దీనితో పాటుగా సమాజానికి గొప్ప సేవని కూడా కుంభరాశిలో ఉన్నటువంటి జాతకులు చేస్తారు. కుంభరాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? స్త్రీలకి ఈ సంవత్సరము ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎవరైతే స్త్రీలు నార్త్ సైడ్ ఉద్యోగాలు చేస్తున్నారో ఉత్తరం ప్రదేశం వైపు వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి పదవీకాంక్షలు కూడా వస్తాయి. విదేశాలలో పనిచేసేటువంటి వారికి కూడా చాలా మంచి ఫలితాలని ఈ క్రోధీనామ సంవత్సరము కుంభరాశి వారికి అనుగ్రహించింది. స్థానచలనం ఉన్నప్పటికీ ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. జాగ్రత్తగా ఉంటారు. వీరు ఒక ప్రమాదం నుంచి తృణప్రాయంలో తప్పింపబడతారు. స్త్రీలు తప్పనిసరిగా వీరు ఇష్టదైవ దర్శనము, అన్నదానము చేయాల్సి వస్తుంది. పలుమార్లు అన్నదానము చేయడం ద్వారా కుంభరాశి వారికి చాలా శుభం జరుగుతుంది. పెళ్లి కానటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి యోగ్యములు కూడా జరుగుతాయి. సంతానము లేనటువంటి వారికి సత్సంతాన ప్రాప్తి జరుగుతుంది. శుక్రవారము వీరికి అదృష్టము అయినటువంటి రోజుగా అనుకోవచ్చు. ముందుగా వీరు ఏది ఊహించినా సరే అది ఊహించిన అట్లాగే జరుగుతుంది. కాబట్టి వీరి ఊహల్లో అన్నీ కూడా సద్భావనలు కలుగుటకు వీరు మామిడి చెట్టులను నాటడం మంచిది. కీడు ఆలోచనలు రాకూడదు. స్వప్నాలు ఎక్కువ వస్తుంటాయి ఆడవాళ్ళకి. కుంభరాశిలో ఉన్నటువంటి
స్త్రీలకి ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో స్వప్నముల్లో అనేక విచిత్రాలు కనబడుతూ ఉంటాయి. ఆ విచిత్రాల ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 8. మరి అలాగే వీరికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అంటారు? భార్యాభర్తల మధ్యన చాలా బాగుంటుంది. ఆరోగ్యములో ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. ఇద్దరు కూడా ఏకతాటిగా వచ్చి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. మరి అలాగే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? వీరు చెప్పాను కదమ్మా, మామిడి చెట్టుని నాటడం అనేటువంటిది చాలా మంచిది. అలాగే దుర్గా ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ, ఆదివారం పూట మాంసాహారాన్ని విడిచిపెట్టడము, శాకాహారములోకి మారటం ఈ క్రోధీనామ సంవత్సరంలో వీరికి మంగళప్రదమైనటువంటి అనుగ్రహం. శని వీరిని సంపూర్ణంగా రక్షిస్తున్నాడు అని మనం అనుకోవాలి. కుంభరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. క్రోధీనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ఓం శుభంకర్యే నమః. మీనరాశి వారికి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మీనరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలో ఉంటారు. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానము 4. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా తృతీయ స్థానమునందు గురుడు స్వర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా వ్యయస్థానము యందు రజతమూర్తిగాను, అలాగే రాహుకేతువులు సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతము వరకు కూడా జన్మ సప్తమ స్థానాల యందు తామ్రమూర్తులుగాను సంచరించనున్నారు. తృతీయ స్థానమెందలి గురుడు కార్యనాశనాన్ని కలగజేస్తాడు. బృహస్పతి జన్మ 3వ స్థానము యందు వృషభంలోకి ప్రవేశించినప్పుడు మీనరాశి వారికి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఇక్కడ ఈ సవాళ్ళను ఎదుర్కొనుటకు శని కూడా మీకు సహకరిస్తాడు. ఎంతో ధైర్యాన్ని శని పరమాత్మ మీకు కలగజేస్తాడు. రకరకాల అదృష్టాలు మిమ్మల్ని వరిస్తూ ఉంటాయి. ఒకళ్ళు 10,000 రూపాయలు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ యొక్క అదృష్టం ఎలా ఉంటుందంటే 25,000 ఇస్తాము అని చెప్పి ఉన్న ఉద్యోగం పీక్కెళ్ళి అటు 25,000ది దొరక్క ఇటు 10,000 ఉద్యోగం లేక అట్లా టపేలమంటూ ఊడి 30,000 జీతానికి వేరే దగ్గర జాయిన్ అవుతారు. అలా ఊగిసలాడి ఆడి మనని తీసుకెళ్ళి ఒక మంచి స్థానములో మీనరాశి వారిని క్రోధీనామ సంవత్సరములో ఆ యొక్క బృహస్పతి వక్రభావము చేత శని పరమాత్మ కూర్చోపెట్టడము తథ్యం. అలాగే కొంత ధన నష్టము కూడా ఉంటుంది. నమ్మినటువంటి వాళ్ళకి ధనమిచ్చి మోసపోవటం అనేటువంటిది మీనరాశి వారిలో ఈ సంవత్సరం మనం చూడవచ్చు. క్రోధీనామ సంవత్సరములో ఆర్థిక పరముగా కూడా నష్టాన్ని కలగజేసినప్పటికీ దృఢత్వాన్ని పెంచుతాడు. ఎవరు నీవారు ఎవరు పరుల వారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తాడు శని పరమాత్మ. ఇళ్ల స్థలాలలో గోలుమాలు జరుగుతుంది. నీ స్థలం బాగుందని తమ్ముడు స్థలం నీకిచ్చో, అక్క స్థలము మీకిచ్చో, మీ స్థలాన్ని వారు కైవసం చేసుకుంటాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఎవరైతే గనక మీనరాశి జాతకులు వ్యాపారవేత్తలు ఉన్నారో అటువంటి వారు పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోవాల్సి వస్తుంది.
వర్షాకాలములో చేసేటువంటి కొన్ని వ్యాపారాలు లబ్ధిని చేకూరుస్తాయి మీనరాశి వారికి. అలాగే కష్టమైనటువంటి పనిని సులువుగా శ్రమ లేకుండా చేసేస్తారు మీనరాశి వారు. స్నేహితులతో సత్సంబంధాలని దృఢపరుచుకుంటారు. అభద్రతా భావంతో ఉన్నటువంటి వ్యక్తులని మీరు చాలామందిని దర్శిస్తూ ఉంటారు. ఆ అభద్రతా భావంతో ఉన్నటువంటి వ్యక్తులకి మంచిని బోధిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ముందుంటారు. ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలని కూడా ఈ యొక్క క్రోధీనామ సంవత్సరములో మీనరాశి వారు చేయటం మనం గమనించవచ్చు. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా జన్మ సప్తమ రాశులలో లోహమూర్తులుగా ఆశించిన ఫలితాలని కలగకుండా ఆపేటువంటి కొన్ని గ్రహాలు వీక్షణ ఉంది. కాబట్టి ఈ యొక్క జన్మ సప్తమ రాశిలో లోహమూర్తిగా సంచరించేటువంటి ఎవరైతే గనక ఈ యొక్క రాహువు కేతువులు ఉన్నారో వారిని మనం ఎప్పుడూ కూడా ఆరాధన చేస్తూ ఉండాలి. మాయాతీతమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. తరచూ నిన్నగాక మొన్నే మోసపోయాం, మళ్ళీ ఇప్పుడు మోసపోవాల్సి వస్తుంది. ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఏకాకిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మీలో మీరే నిర్ణయాలను తీసుకుంటారు. దేవుడి మీద నమ్మకాన్ని సన్నగిల్లేటువంటి అవకాశం ఉంది. జూదము, వ్యభిచారము ఇత్యాది పనులు చేసేటువంటి వారు తరచూ తాహసపడుతూ ఉంటారు పురుషులకి. కాబట్టి చెడు వ్యసనాలకి పోకండి. కొన్ని సందర్భాల యందు పోలీసు వారి దగ్గర మీరు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెద్ద వ్యాపారములని, ఇండస్ట్రీలని నడిపేటువంటి వారు చెరసాల పాలు అవ్వాల్సి వస్తుంది. చీకటి మార్గము ద్వారా డబ్బు సంపాదించేటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజాయితీగా ఉండండి. అటువంటి వ్యక్తులకి లోబడకండి. తెల్లవారుజామున భూత ప్రేతాలు కలలో దర్శనమిచ్చి భయప్రాంతులకి గురవుతారు మీనరాశి వారు క్రోధీనామ సంవత్సరంలో. మరి అలాగే విద్యార్థులకి ఎలా ఉండబోతుందంటారు? క్రోధీనామ సంవత్సరములో విద్యార్థులకి, మీనరాశి వారికి ఆకర్షణమైనటువంటి కొన్ని పదార్థాలు దర్శనమిస్తూ ఉంటాయి. మద్యానికి, అలాగే ఈ యొక్క సిగరెట్లకి విద్యార్థులు లోబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చెడు వ్యసనాలు అవుతాయి. కాబట్టి భగవద్గీతని చదవండి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఫ్రెండ్స్ని పెంచుకోవద్దు. స్నేహితులని ఫిల్టర్ చేసేయండి. మంచి వ్యక్తులతోనే ఉండండి. ఎవరు ఎట్లా మిమ్మల్ని ప్రమాదంలోకి దించుతారో మీరు ఊహించలేరు. అది ఏ మతము, ఏ కులము, ఏ గోత్రము, ఏ ఇంటి పేరు పక్కన పెట్టండి. ముందు మిమ్మల్ని మీరు ప్రొడక్ట్ చేసుకోండి. పరిస్థితి బాలేదు. శని ప్రభావం చేత, రాహు ప్రభావం చేత అంతా మంచిగానే కనిపిస్తుంది. కానీ లోపల డొల్లా, మీరు మోసపోతారు. మిమ్మల్ని అన్యాయం చేసేటువంటి సందర్భాలు విద్యార్థులకి ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మరి ఈ మీనరాశి రాజకీయ నాయకులకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకి చాలా చక్కగా ఉంటుంది. వారు చక్కగా లాభాన్ని పొందగలుగుతారు. మంచి పదవులను పొందుతారు. ఎందుకంటే దొంగ ఎప్పుడూ కూడా దొంగే. వాడు ఎంత దొరైనా దొంగే. మాయని చేసేటువంటి వాళ్ళు చేయవచ్చు. కానీ రాజకీయములో ఉన్నటువంటి మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆప్తులని కోల్పోతారు. వారికి ప్రమాదం జరగక్కర్లా. వారికి కావాల్సినటువంటి పుత్రులను, పుత్రికలను కోల్పోవటం ద్వారా రాజకీయానికి సన్యాసం తీసుకుని ఈ బతుకు జీవుడా అంటూ ఎక్కడో దాక్కోవాల్సి వస్తుంది. కాబట్టి దాన ధర్మాలు చేయాలి. సక్రమంగా ఒక మంచి గోవుని పోషించాలి. హిందూ దేవతలు గొప్ప, ఇతర దేవతలు గొప్ప అని మనము వాదించడం కంటే మనము సమాజానికి సేవ చేయటం మంచిది. చాలామంది గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు గొప్ప, మన దేవుడు గొప్ప అని మనం అనుకోకూడదు. ప్రకృతిని కాపాడేటువంటి పనులు చేయాలి.
స్వార్థపూరితమైనటువంటి పనులు చేయటం ద్వారా ఆప్తులని కోల్పోయి మీనరాశిలో ఉన్నటువంటి జాతకులు చాలా దుఃఖితులవుతారు. డబ్బు ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, మంచి పదవులు ఉంటాయి, కానీ కుమారుడు లేడు, భర్త లేడు, లేదా భార్య లేదు. ఎందుకు ఆ జీవితం? ఎవరిని ఉద్ధరించడానికి? తన ఇల్లే తాను చక్కబెట్టుకోలేక సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాడు? కాబట్టి కోల్పోవడానికి గల కారణము దృష్టి ప్రభావం, నరఘోష. పూర్వంలో మనం చేసినటువంటి తప్పిదాలు ఇప్పుడు మన ప్రమాదంలోకి ముంచాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విశేషమైనటువంటి దాన ధర్మాలను చేయటం చాలా మంచిది. ఈ క్రోధినామ సంవత్సరంలో మరి మీనరాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశిలో అతి ముఖ్యముగా రేవతి నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము స్త్రీలకి ఆకర్షణీయమైనటువంటి వస్తువులు లభ్యమవుతూ ఉంటాయి. తరచూ ఏదో రకమైన గిఫ్ట్లు వస్తూ ఉంటాయి. తరచూ ఎవరో ఒకళ్ళు తన యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారిని కట్టిపెట్టాలి. కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు వాటిల్లేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే సంతానము చేయిజారిపోయేటువంటి సందర్భాలు కూడా వీరికి గోచరిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు భగవత్ కటాక్షాన్ని పొందాలి. క్రోధాన్ని పెంచుకోకూడదు. తరచుగా మంగళవారము, శుక్రవారము ఏ రోజైనా సరే ముత్తైదువులకి రోజుకి ఒకసారైనా సరే దర్శించటము, వారికి పసుపు కుంకుమని సమర్పణ చేయటం ద్వారా చాలా మంచిని వీరు పొందగలుగుతారు. వీరికి ఉన్నటువంటి దుష్ట దారిద్ర్య దోషములు తొలగుతాయి. మరి వీరి వైవాహిక జీవితం ఎలా ఉండనుంది? భార్యాభర్తల మధ్య అయితే గనక గొడవ వాతావరణమే ఉంటుందమ్మా. ఎందుకంటే భర్త కొన్ని వ్యసన పాలవ్వచ్చు, భార్య మూర్ఖురాలైపోవచ్చు, ఏదైనా జరగచ్చు. దానికి కారణము గ్రహస్థితులు అని మనం అనుకోవాలి. కాబట్టి ఒకవేళ భర్త అలా ఉన్నా కూడా భార్య సర్దుకుని కాపాడుకోవాలి. ఒకవేళ భార్య తాను ఏదైనా అనికార్యాల వల్ల ఏదైనా కొన్ని అలవాట్లు అయితే కనుక వాటిని ఖండించుకుని తాను జీవనం గడపడం మంచిది. తద్వారా విజయాన్ని పొందుతారు. లేకపోతే ఈ కొట్టుకుని విడివిడిగా ఉన్నా కూడా వీళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ప్రేమ ఉంటుంది. సో అందుకని విడిపోవటం కంటే కలిసి సుఖంగా ఉండటం మంచిది. మరి వివాహం కాని స్త్రీలకు కావచ్చు, మరి సంతానం లేని వారికి కావచ్చు, ఈ యోగం ఉంది అంటారా? వివాహము కానటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వివాహం అవుతుంది. దాంట్లో ఏం డోకా లేదు. మంచి సంబంధాలు వస్తాయి. అలాగే సంతానము లేనటువంటి వారికి కూడా సంతానప్రదమైనటువంటి యోగ్యమే లభిస్తుంది. మరి ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? వీరు తప్పనిసరిగా రావి చెట్టుని నాటడం మంచిది. రావి చెట్లని ఎన్ని కుదిరితే అన్ని నాటటము చాలా మంచిది. అలాగే శివ దర్శనం, సోమవారము పూట ఆవు నెయ్యి, బెల్లము, అలాగే బియ్యం వీటిని శివాలయములో బ్రాహ్మడికిచ్చి పాయసాన్ని చేసి శివుడికి నైవేద్యం పెట్టించడం మంచిది. ఆ ప్రసాదంగా తీసుకోవటం కూడా మంచిది. అలాగే అన్నదానములో బియ్యాన్ని ఎంత దానమైతే, ఎంత బియ్యం అవసరమైతే అంత బియ్యాన్ని సమర్పించడం ద్వారా నూనె, మంచి నూనె ఉంటుంది కదా, ఆ నూనెని సమర్పించడం ద్వారా వీళ్ళు మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో వీరు అన్నదానాన్ని చేయటము, సోమవారం పూట శివుడికి ఆ యొక్క పాయసానికి సంబంధించిన ద్రవ్యాలు కొనుక్కు వెళ్ళి అక్కడ దేవాలయంలోనే వండించి నైవేద్యం పెట్టడం ద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని మీనరాశి జాతకులు క్రోధీనామ సంవత్సరంలో పొందుతారు. అలాగే గురువుగారు, క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్కారం.